అంటే ఏంటండి ఇప్పుడు మీరు మోటివేషన్ ఇస్తే మీ వారు పక్కింటి ఆవిడని తీసుకుని ఇదేంటి రాజు గారు, ఇది ఎక్కడ దిక్కుమాల మోటివేషన్ అండి? కట్టుకున్న భర్తనే పంపించారు మీరు. నాకు కట్టుకున్న భర్త, కాబోయే భర్త ఇలాంటి ఏం ఉండవండి. ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ అందరినీ మోటివేట్ చేయడమే నా ఎజెండా. నాకు మోటివేషన్ అనేది ఒక్కటే కాన్సన్ట్రేషన్, మిగతా ఏ నేను పట్టించుకోను. ఇదేంటి రాజు గారు ఇలా ఉంది? అంతెందుకండి, నేను మా బాబాయ్ని కూడా మోటివేట్ చేశాను. ఓ, మీ బాబాయ్ గారిని ఏ రకంగా మోటివేట్ చేశారండి? పెద్దనే అయి ఉంటారు. హెల్త్ ఇష్యూస్ అని వచ్చినాయా అండి? ఏం లేదండి, మరండి ఆయన చాలా ఆరోగ్యవంతుడు. వెరీ గుడ్. అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఉంటాయి? లేదండి, అనుకోకుండా ఒకరోజు మా ఇంకో పక్కింటి అతనితో, మా బాబాయ్ వాళ్ళ పక్కింటి అతనితో ఒక చిన్న విషయం మీద చెత్త అటు ఇటు పడిందని, ఈ గోడ మీద నుంచి ఆ గోడ మీద చెత్త పడిందని ఇంట్లో ఆడవాళ్ళు కొట్టుకునే కాడి నుంచి వీళ్ళిద్దరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అవుతూ ఉంటాయండి, మన టెనెంట్స్ ఉన్నప్పుడు మాత్రం జరుగుతాయండి. ఆయన ఏం చేశాడు, మా బాబాయ్ చంపేస్తా పొడి చేస్తా అని పక్కింటి ఆయన మీద గొడవకి దిగాడు. ఏదో పెద్ద అయిన ఆవేశం అని ఉంటాడులే అండి, మనం పట్టించుకోకూడదు. నెక్స్ట్ ఏంటండి? కానీ చంపేస్తాను పొడి చేస్తాను అనే వెళ్ళిన వ్యక్తి వెనక్కి వచ్చేసాడండి. మరి అంటే పెద్దని కదా, తప్పు తెలుసుకుని ఉంటాడండి. నేను అప్పుడే ఆలోచించాను, అంటే ముందు ఒక పనిని చెయ్యాలి అని ముందుకెళ్ళి ఆగిపోయాము అని అంటే దానికి మోటివేషన్ తక్కువైంది అని అర్థం. నేనేం చేశాను, రాత్రి అంతా కూర్చొని మా బాబాయ్ దగ్గర, బాబాయ్ నాకు అర్థమైందండి, నాకు అర్థమైంది. మీరు మంచిగా మోటివేటర్ కాబట్టి బాబాయ్ మీరు చేసే తప్పు ఆ రకంగా వెళ్ళకూడదు జనాల మీదకి, మీరు ఒక పద్ధతిగా ఉండాలి. మీరు పాయింట్ మిస్ అవుతున్నారు. మిస్ అయినండి, చెప్పండి. తప్పులు గిప్పులు అని నేను చెప్పను, చెయ్యాలనుకున్న పనిని మోటివేట్ చేయడమే నా మెయిన్ ఎజెండా. మా బాబాయ్ ఏం చేద్దాం అనుకున్నాడు, పొడవాలి అని అనుకున్నాడు, మోటివేషన్ లేక ఆగిపోయాడు. నా ఎజెండా ఏంటి, మోటివేషన్ ఇవ్వడం. అందుకని వెళ్ళి బాబాయ్ నువ్వు చెయ్యగలవు, నువ్వు పొడవగలవు అని నేను ఎంకరేజ్ చేశా. నేను మోటివేషన్ ఇచ్చా, నువ్వు చంపగలవు, నువ్వు సాధించగలవు, నువ్వు పొడవగలవు, నువ్వు ముందుకెళ్ళు, నువ్వు చంపగలవు అని నేను మోటివేట్ చేస్తే తెల్లారేసరికి పక్కింట్లో మర్డర్ అనే విషయం బ్రేకింగ్ న్యూస్ లో వచ్చింది పెద్ద స్క్రీన్ లో. ఎంత పాపులర్ అయిపోయాడండి ఒక్క మోటివేషన్ తో. విత్ ఇన్ ఏ సెకండ్ వెళ్ళి మర్డర్ చేశాడు. మర్డర్ అండి, ఇదేంటండి? మీ బాబాయ్ గారిని వెనక్కి తీసుకొచ్చి నచ్చపరిస్థితి పోయి మీరు మోటివేషన్ చంపించడం ఏంటండి? మా బాబాయ్ చెయ్యాలనుకున్న పనిని ఆగిపోయడం నాకు ఇష్టం లేదు. ఎంకరేజ్మెంట్ లేక, మోటివేషన్ లేక ఆగిపోవడం నాకు అస్సలు నచ్చదండి. నేను చెప్తున్నాను కదా, మోటివేషన్ ఒకటే నా కాన్సన్ట్రేషన్. మీకు అన్నం పెడతాను, ఒక నిమిషం ఆగమ్మా. ఇదేంటి రాజు గారు, మర్డర్ చేస్తానేదో మాట వరుస కంటే ఆయన కూర్చోబెట్టుకుని మోటివేషన్ ఇచ్చి మర్డర్ చేయించదా? ఇప్పుడు మీ బాబాయ్ గారు ఏం చేస్తున్నారండి? ఏముందండి, సెంటర్ జైల్లో ఉన్నారు. రాజుగారు ఏంటి సార్ ఇది? ఇలాంటి మోటివేషన్స్ ఎవరు వేస్తారండి? ఎవరు సరిపోరం దీనివల్ల? అది కదండి మహాలక్ష్మి గారు, ఏం మోటివేషన్స్ అండి ఇవి? మోటివేషన్ అనేది మోటివేషన్ అండి, అది గుడ్డా బ్యాడా మంచా చెడా అనేది నాకు అనవసరం. ఎవరికైనా వాళ్ళు అనుకున్నది సాధించే వరకు నేను మోటివేట్ చేస్తూ ఉంటా. ఎందుకు, ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా వెళ్ళిపోతూ ఓ భిక్షగాడు వచ్చి నేను రాష్ట్రపతి అవ్వాలి అని అనుకుంటే, నువ్వు రాష్ట్రపతి అవ్వగలవు, నువ్వు రాష్ట్రపతి అవ్వగలవు అని నేను మోటివేట్ చేస్తాను. నేను అంత మంచి సమాజ సేవకురాలనండి, నేను అంత మంచి మోటివేటర్ని. నేను అందరూ వాళ్ళు కోరుకున్నది సాధించే వరకు నేను మోటివేట్ చేస్తూనే ఉంటా. ఎందుకండి, మీరు నా ముందు కూర్చుని ఉన్నారు, పైకి ఏదో నవ్వు రాకపోయినా నవ్వుతున్నట్టు అనిపించినా కానీ మీ మనసులో కూడా ఎన్నో బాధలు ఉండుంటాయి కదా. అంతేనండి, ఏం చేస్తాను. ఓకే, అలా ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, నాకు ఎందుకురా బాబు ఈ జీవితం, ఏ బిల్డింగ్ మీదకైనా ఎక్కి దూకి చచ్చిపోతే బాగుండు అని అనుకుని మీరు ఆగిపోతున్నారు అనుకోండి, నాకు చెప్పండి. నువ్వు చావగలవు, నువ్వు దూకగలవు, నువ్వు చేయగలవు అని నేను ఎంకరేజ్ చేస్తా. అదేంటండి, నేను ఎందుకు అనుకుంటానండి? నా మనసులో మాటలు మీరు ఎందుకు బయట చెప్తున్నారు? నేను చావడానికి మోటివేషన్ చేస్తారా? ఇది ఎక్కడ మోటివేషన్ అండి? మీరు కోరుకున్నారండి, మీరు కోరుకున్న పనిని సాధించడానికి నేను మోటివేట్ చేస్తాను. యాజ్ ఏ ఫ్రెండ్గా, సోషల్ వర్కర్గా, సమాజానికి చేసే సేవగా నేను ఎంకరేజ్ చేస్తానండి. మీరు చావాలి అని కోరుకున్నారు, ఆ కోరికని నెరవేర్చడానికి నేను ఎంకరేజ్ చేస్తున్నా అంతేగాని నేనేం దగ్గర మిమ్మల్ని చంపట్లేదు. నేను ఎంకరేజ్ చేస్తున్నా, మీ కోరికను తీర్చడానికి ఎంకరేజ్ చేస్తున్నా, అంతే. ఇదేంటి రాజు గారు, నేను ఏమైనా సినిమాకి వెళ్తానా, షికార్కి వెళ్తాను ఎంకరేజ్ చేయడానికి? సత్తానంటే ఎంకరేజ్ చేసి చంపుతుందా?
ఇది మర్డర్ అవుతుంది కదండి. అయ్యో మహాలక్ష్మి గారు ఏడవకండి, మీరు అట్లా ఏడుస్తుంటే నేను ఏదో చేశాను అనుకుంటారండి స్టూడియోలో. ఏమండి ఒక్క నిమిషం ప్లీజ్. చెప్పండి. ఏమండి ఏడవకండి ప్లీజ్ అండి, మీకు పుణ్యం ఉంటుంది ఏడవకండి. రాజుగారు ఏంటండి ఇది? కాదండి, ఇంత మంచి సమాజ సేవకురాల్ని, ఇంతమందిని మోటివేట్ చేసిన నన్ను జనాలు చాలా తప్పుగా అనుకుని నా మీద ఎందుకు కంప్లైంట్లు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దుర్మార్గులండి జనాలు. అలా చేస్తుంటే నాకు ఎంత బాధగా ఉంటుందండి. ఎందుకండి ఇప్పటికే 20 మంది చచ్చిపోతాను అని అంటే వాళ్ళని ఎంకరేజ్ చేశాను. ఇంకొక 10 మంది వాళ్ళు దొంగతనాలు చేయాలి అని అనుకున్నారు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేశాను. వాళ్ళందరూ వృద్ధిలోకి వచ్చారండి, వాళ్ళు అనుకున్న కలల్ని సాధించారు. ఎంత మంచి పనులు చేసిన నన్ను అంతెందుకండి, మొన్నటికి మొన్న మా ఇంటి పక్కన అత్త కోడలు గొడవ పడుతున్నారు. ఆ కోడలు నా దగ్గరకు వచ్చి, మీరు పూర్తిగా వినండి, చెప్పండి. మోటివేషన్ ఓకే, కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. అత్త కోడళ్ళు గొడవ పడ్డారు. కోడలు నా దగ్గరకు వచ్చి కూర్చుని ఓరని ఏడ్చింది. మా అత్త రోజు నాతో గొడవ పడుతుంది, నన్ను రాచి రంపన్న పెడుతుంది, దీన్ని ఎలాగైనా చంపేయాలి అని అనుకుంటున్నాను, కానీ ఎందుకో ధైర్యం రావట్లేదు మహాలక్ష్మి అని అంది. మరి ఎంత అత్తగారు కదండి, ఏదో మాట వరుస కను ఉంటుందిలే, అత్తగారిని చంపాలి మామూలు బేసిక్ అనుకుంటాం కదా, ఎవరి మీద కోపిస్తుంటే వాళ్ళని చంపాలి అనుకుంటాం, ఏదో సాధారణంగా అనుకుంటాం, మన లైఫ్ మనది. అందుకే ధైర్యం రావట్లేదు అన్న పాయింట్ నాకు బాగా అర్థమయ్యి, ధైర్యం కావాలంటే ఏం ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. సో నేను రాత్రి అంతా కూర్చుని నువ్వు చంపగలవు, నువ్వు చెయ్యగలవు, నువ్వు సాధించగలవు అని నేను ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉన్నాను. ఊరుకోండి, మీరు సరదా చేసి ఉంటారులే, మీ చేత మాత్రం పనులు జరిగిపోతాయండి. పొద్దున్నే కిరసనాలు వేసి తగిలెట్టేసిందండి, పొద్దున్నే కిరసనాలు వేసి తగిలెట్టేసిందండి. మీకు అర్థమవుతుందా? మర్డర్ కేసు అండి ఇది. మర్డర్ కేసు ఎలా అవుతుందండి? నేను మోటివేట్ చేస్తున్నా అంతే. దగ్గరుండి చంపించారు కదండి ఒక అత్తగారిని. నేను ఎక్కడ చంపించానండి, వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు సాధించడానికి నేను మోటివేట్ చేశాను అంతే. ఏంటండి సైంటిస్ట్ అవుతుందా డాక్టర్ అవుతుందా అండి మోటివేషన్ చేసి? ఏమండి మీకు అర్థమవుతుందా? మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, నేను మోటివేషన్ చేస్తా, అంతేగాని మీరు ఇలా మాట్లాడితే మాత్రం నేను కంప్లైంట్ ఇస్తా. మహాలక్ష్మి గారు, నా పని కంప్లైంట్ కాదండి, మీకు అర్థమవుతుందా? మీ మీద ప్రత్యక్షంగాను పరోక్షంగాను 20 మర్డర్ కేసులు ఉన్నాయండి. అవేవి నేను చెయ్యలేదు కదండి. ఇది కాదు అసలు విషయం, చెప్తే ఇంకేమంటారో. అసలు విషయం చెప్పండి. లాస్ట్ సమ్మర్ కి మా పెద్దనాన్న గారు వాళ్ళ ఊరు వెళ్ళానండి. అక్కడ పార్క్ ఉంటుంది దగ్గరలో. అంటే చెట్లు అన్ని కూడా బాగుంటది. చెప్పండి. అక్కడ రోజు డైలీ ఒక 60 years ఉండే వాళ్ళ ఓల్డ్ ఏజ్ బ్యాచ్ వస్తుంది అనమాట. వాళ్ళు రోజు పార్క్ లో ఆ గ్రౌండ్ చుట్టూ ఒక 5 రౌండ్లు వాకింగ్ చేసేవాళ్ళు అనమాట. వెరీ గుడ్. అంటే ఫిట్నెస్ గురించి అండి, ఆ ఏజ్ లో ఫిట్నెస్ కావాలి. ఎస్. ఒక రోజు నేను వాళ్ళతో పాటు చేస్తుంటే వాకింగ్ కి ఎప్పుడు 5 రౌండ్లే తప్ప 6వ రౌండ్ వేయలేకపోయాము అని అన్నారు. మరి పెద్దోళ్ళు కదండి, మరి ఎక్కువ నడిచిన తప్పు కదా. అందుకు నడవడం ఏం కర్మ, మీరు పరిగెత్తగలరు, మీరు 6వ రౌండ్ ఫినిష్ చేయగలుగుతారు, మీరు పరిగెత్తగలరు అని నేను మోటివేట్ చేశా. వెరీ గుడ్. మరి 6 రౌండ్లు వేసారండి వాళ్ళు? 6 ఏంటండి, 16 రౌండ్లు వేసారు నా మోటివేషన్ తో. 16 రౌండ్లు పరిగెట్టారు వాళ్ళు పార్క్ చుట్టూ. ఎస్. వెరీ గుడ్ అండి. ఫిట్నెస్ కానీ ముసళ్ళు కదండి, కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. చెప్పండి నెక్స్ట్ టైం ఏందండి? 17వ రౌండ్ కూడా వేపిద్దాం అనుకున్నా, కానీ ఒక్కొక్కరు ఒక్కో మూలకెళ్ళి నూరెలు పెట్టి అంటే ఏంటండి అటు ఏమైందండి? ఆనందంతో హార్ట్ ఆగిపోయిందండి. ఆనందంతో హార్ట్ ఆగిపోవడం అంటే దుర్మార్గురాలా, గుండు పడొచ్చి పోయారాళ్ళు. నీ అకౌంట్లో 25 కాదు 30 మర్డర్ కేసులు ఉన్నాయి. ఏంటి రాజు గారు ఈవిడ, ఏంటండి ఇది? రమణ గోకుల్ గారు, మీకు అర్థం కావట్లేదు. వాళ్ళు 6 రౌండ్లు వేద్దాము అని అనుకున్నారు, నేను 16 రౌండ్లు వేయించాను. అందులో నా మోటివేషన్ ఉందే తప్ప నాకు ఇంకేం మోటివ్ లేదండి. అదృష్టవంతులు, చచ్చిపోయి మంచి పని చేశారు. బతుకుంటే 60 రౌండ్లు వేయించాను నువ్వు. వాళ్ళు కావాలి అని అనుకుంటే ఎంకరేజ్ చేసి ఏం చూడేదాన్ని. పోయి ఇలా కూడా మర్డర్లు చేయొచ్చా? రాజుగారు చూసి తీసుకురండి. ఒక మర్డర్ చేసినావని 30 మర్డర్లో ఇన్వాల్వ్ అయిన అమ్మాయిని తీసుకొచ్చిన ముందు కూర్చోబెట్టారంటండి. అసలు చీమకు కూడా ఎప్పుడు హాని చేయలేదండి నేను.
ఇదంతా కాదండి, అవన్నీ పక్కన వదిలేసండి, మైండ్లో నుంచి డిలీట్ చేసేసి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీరేమైనా సాధించాలనుకుంటున్నారా చెప్పండి, ఇప్పుడే మోటివేట్ చేస్తాను. నీకు పుణ్యం ఉంటుందమ్మా, దయచేసి ఈ స్టూడియో నుంచి వెళ్ళిపోతాండి. నాకు తప్పితే ఇంకేం మోటివేషన్ ఇదిగో చూడండి, మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గరికి రండి, మోటివేషన్ మహాలక్ష్మి అని సెర్చ్ చేయండి, మా అడ్రస్ ఈజీగా వచ్చేస్తుంది. నా దగ్గరికి రండి, నేను మోటివేట్ చేస్తా, మీరు అనుకున్న కలలన్నీ సాకారం చేస్తా. మోటివేషన్ లా లేదు, మర్డర్ చేస్తే నాకు రా అన్నట్టు ఉంది. రాజు గారు ఈ ఫైనల్ షీట్ మాత్రం డిలీట్ చేసేయండి. నీకు దండం పెడతాను, వెళ్ళిపో అమ్మా, నీకు దండం. ఏంటో